అందరికీ షలోం. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం 6వ నెల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క 6వ నెలని ఏలూల్ అంటారు హీబ్రూలో. అయితే ఈ నెల మనకి ఆగస్టు, సెప్టెంబర్లో వస్తుంది. అయితే ఇది బైబిల్లో ఎక్కడుందంటే నెహెమ్యా 6వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఉంటుంది. ఏలూల్ పేరులోని 4 అక్షరాలు. సాంగ్ ఆఫ్ సాంగ్స్ 6వ అధ్యాయము 3వ వచనంలో పదబంధానికి సంక్షిప్త రూపం. అంటే నేను నా ప్రియమైన వ్యక్తికి ఉన్నాను, మేము తిరిగి వచ్చి కనెక్ట్ అవ్వాలనే కోరికతో తండ్రిని సంప్రదిస్తాము అని. అంటే ఈ యొక్క నెల యొక్క అర్థం ఏంటంటే తండ్రికి ఈ యొక్క ఇజ్రాయిలు ప్రజలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. రాజు పొలంలో ఉండే నెల ఇది. అంటే పొలంలో ఉండడం అంటే ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏలూల్, లేడోడి, వేడోడిలి అంటే ఇది హీబ్రూ పదం. నేను నా ప్రియమైన వాడిని మరియు నా ప్రియమైనది నాది అని అర్థం. అంటే తండ్రికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య గాఢమైన ప్రేమ బయటపడుతుంది. ఒక రాజు తన నగరులోనికి ప్రవేశించే ముందు దాని నివాసులు అతనికి స్వాగతం పలికేందుకు మరియు అతన్ని స్వీకరించడానికి బయలుదేరారు. ఆ సమయంలో ఎవరైతే కోరుకున్నారో వారికి అనుమతి ఇవ్వబడుతుంది. అతనిని సంప్రదించి అతనికి నమస్కరిస్తారు. అతను అందరినీ ఆహ్లాదకరంగా స్వీకరిస్తాడు మరియు అందరికీ చిరునవ్వుతో కూడిన ముఖాన్ని చూపిస్తాడు. ఈ నెలలో 13 దయా లక్షణాలను బహిర్గతం చేయడం ద్వారా సంబంధాన్ని సూచిస్తాయని వివరిస్తున్నారు. అంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం, అలాగే 34వ అధ్యాయము 8వ వచనం. అంటే తండ్రి యొక్క ఆ యొక్క లక్షణాలని ఆయన యొక్క ప్రభావాన్ని అక్కడ మోషేకు చూపించడం అనేది జరిగింది. కూతే అంటే తోరాలో ఏలూల్ నెల దయ యొక్క 13 గుణాలు వెల్లడి మరియు యోమ్ కిప్పూర్లో ఈ లక్షణాల బహిర్గతం మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి ఉపమానం మరింతగా ఉపయోగపడింది. యోమ్ కిప్పూర్లో రాజు తన రాజభవనంలో ఉన్నాడు. తండ్రి తన మహిమతో తనకు తాను బహిర్గతం చేసుకుంటాడు. అయితే ఏలూల్ మాసంలో రాజు తన పొలంలో ఉంటాడు. మనిషి తన ప్రాపంచిక వాస్తవికత యొక్క చట్రంలో పట్టుకోగలిగే స్థాయిలో తండ్రి తనను తాను బహిర్గతం చేసుకుంటాడు. పొలం అంటే ధాన్యం పండే ప్రదేశం. ధాన్యాన్ని పండించడం, దానిని మనకు పోషించే ఆహారంగా మార్చడం చాలా శ్రమ అవసరం. మరియు ఈ ప్రయత్నం మన ప్రాపంచిక గోళంలో మా కార్యకలాపాలు పూర్తి పరిధిని సూచిస్తుంది. దీని వెలుగులో ఏలూల్ నెల సమయంలో మనం తోరా అధ్యయనాన్ని పెంచడం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క నెలలో ఎక్కువగా ఈ యొక్క తోరాని చదవాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మీ కార్యాలన్నీ స్వర్గం కొరకు ఉండాలి. అంటే మనం ఈ ప్రాపంచిక కార్యక్రమాలు కాకుండా ఎక్కువగా ఈ యొక్క నెలలో తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ నెలలో దయ, పశ్చాత్తాపం ఇవన్నీ కూడా కలిగినటువంటి నెల, క్షమాపణ ఇచ్చేటువంటి నెల. ఈ నెలంతా కూడా తోరా చదవడం, పశ్చాత్తాప ప్రార్థన చేయడం, దీని కొరకు ఎక్కువగా మనం సమయాన్ని ఉపయోగించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయనను తెలుసుకో అని వ్రాయబడి ఉంది. ప్రాపంచిక కార్యకలాపాలు గురించి తగ్గించి తోరా అధ్యయనాన్ని నిర్ణీత సమయం కేటాయించాలి. దీనిని పశ్చాత్తాపం యొక్క నెల, దయ యొక్క మరియు క్షమాపణ యొక్క నెల అని కూడా పిలుస్తారు. పశ్చాత్తాపం అంటే హీబ్రూలో తెషువా అంటారు. మునుపటి 2 నెలలు అంటే తమ్మోజ్ ఆవ్ నెలలో చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. పాపాల ద్వారా వారిపైకి తీసుకొచ్చినటువంటి బంగారు దూడ ద్వారా వారి మీదకి తెచ్చుకున్నటువంటి పాపానికి పశ్చాత్తాపంగా 40 దినాలు మోషే మళ్ళీ వెళ్ళడం అనేది సినాయి పర్వతానికి జరిగింది. 4వ నెలలో ఇశ్రాయేలీలు బంగారు దూడతో పాపం చేశారు. ఏలూల్లో ఈ యొక్క 6వ నెలలో మోషే యోమ్ కిప్పూర్ వరకు 40 రోజుల పాటు సినాయి పర్వతాన్ని అధిరోహించాడు. అతను 2 మాత్రలు, లుచోట్ అంటారు వాటిని, అంటే 2 రాతి పలకలు, మరియు తండ్రి యొక్క సంతోషకరమైన హృదయపూర్వక క్షమాపణతో దిగాడు. అంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పొంది
ఆ క్షమాపణ పొంది ప్రజల తరపున ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ నెలలో చదాకా చేయడం, చదాకా అంటే దానం, దాన ధర్మాలు చేయడం, క్షమాపణ యొక్క నెల. అంటే ఈ యొక్క తెషువ అంటే పశ్చాత్తాపం పడేటువంటి నెల. ఈ నెలలో ప్రతిరోజు షోఫార్ ఊదడం అనేది జరుగుతుంది. అంటే షబ్బాతు మళ్ళీ చివరి రోజు మినహాయించి పశ్చాత్తాపానికి గుర్తుగా షోఫార్ అంటే పొట్టేలు యొక్క కొమ్ము ఊదడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నెల యొక్క ప్రాముఖ్యత తండ్రికి ఇశ్రాయేలు ప్రజలకి కల సంబంధాన్ని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఈ నెలలో జరిగినటువంటి విషయాలు ఏంటి అన్నది మనం మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.